ఆయన సన్నిధిని మీ హృదయములను అండర్లైన్ చేసుకోండి ఆ మాట. ఆయన సన్నిధానములో హృదయాలు ఏం చేయాలి? అందరూ చెప్పాలి, మన హృదయాలు ఏం చేయాలి? స్తోత్రం చెప్పండి గట్టిగా. రేయి మొదటి జామున మీరు లేచి మీ హృదయములను నీళ్లవలే దేవుని సన్నిధిలో మీ హృదయములను కుమ్మరించుకొనుడని ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు విలాప వాక్యాల్లో మాట్లాడతారు. ఆయన సన్నిధిలో మనము హృదయాలు కుమ్మరించుకోవాలి. వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనుడి. హృదయాలు విరిగి నలిగిన హృదయాలుగా ఉండాలి, కుమ్మరించుకునే హృదయాలుగా ఉండాలి, మెత్తని హృదయాలుగా ఉండాలి, శుద్ధీకరించబడిన హృదయాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. దేవుని సన్నిధానములో మన హృదయములు ఎలా ఉన్నవి? కుమ్మరించబడుచున్న హృదయాలుగా ఉన్నవా? పరిశీలించుకోవడం మనకెంతైనా అవసరమై ఉన్నదని మీకు